Hello, madam. Yeah, Hi. hi. Good morning, madam. Good morning, Malik. Yeah, something is going on. I think so. What is happening in our school today? Yeah, today we are celebrating Bonalu here. Okay. But because this is a tradition and culture of Telangana, no? Okay. So that's why we are encouraging our children and parents to participate in our program. Oh my god, Brownie. సభని ఊదు పొగలు మా పల్లరం బండ్లు ఆ పెద్ద తొట్టెలు డప్పుల సప్పుడు కుట్ర గుణల పండుగ జోరుదార్ దుగ్గి లేపి మారు మారు ఏకు దో తీన్ మారు ఆడు 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 గుణల పండుగ జోరుదార్ దుగ్గి లేపి మారు మారు ఏకు దో తీన్ మారు ఆడు 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 గజల సప్పుడు ఇన్నవా మా పోతరాజును చూసినవా సుక్కు దెబ్బ తిన్నవా 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 సన్నా 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 వానా సన్నా సన్నా వానా 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 గురిసే బోనమంతా తడిసే సన్నా సన్నా వానా కురిసే వానాలో నా బోనం తడిసే సన్నా సన్నా వానా కురిసే వానాలో నా బోనం తడిసే సిత్తడి వానాలో సిందేసి ఆనంగా పడిసి ముద్దైపోయి నవ్వుతూ దుఃఖంగా అరే 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 ఆడాలే బిందాసు ఆట ఏ పాడాలి చిన్నారు పాట పిల్ల ఆడాలి బిందాసు ఆట అబ్బో పాడాలి చిన్నారు పాట. Oh my god, Brownie. నట నడుమ చార్మినారు రాజు చార్మినారు కొమ్ము కింద ఎంకేఆర్ నువ్వు కొలువు తీరినావే బంగారు మై సమ్మ నువ్వు కొలువు తీరినావే బంగారు మై సమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు చార్మినారు కొమ్ము కింద డిజే రాజు ఎంకేఆర్ కొలువు తీరినావే బంగారు మై సమ్మ నువ్వు కొలువు తీరినావే బంగారు మై సమ్మ. డిజే రాజు ఎంకేఆర్ మంత్రగాళ్ళే వచ్చిరంట మాయలను చేసిరంట Good morning everyone. Happy Bonalu to everyone and very happy to see you all here, especially the Pothrajulu. Thank you teachers, my dear teachers, thank you so much and I wish you a happy and prosperous Bonalu to everyone. Afternoon, everyone. Happy Bonalu. First of all, teachers, dear zonal madam, and dear teachers, my dear children, everyone, happy Bonalu. 18వ శతాబ్దంలో భాగ్యనగరం అంతా ప్లేగు వ్యాధితో బాధపడుతున్న రోజుల్లో మన దగ్గర ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. మా ఇంట్లో కనుక మా పిల్ల పాపలకు అందరికీ ఆ ప్లేగు వ్యాధి తగ్గిపోయి మేమందరం ఆరోగ్యంగా ఉన్నట్టయితే నీకు బోనాలు సమర్పిస్తాం తల్లి అని వాళ్ళు మొక్కారు. అక్కడ నుంచి వాళ్ళు సైనికులు ఇక్కడ వచ్చాక హైదరాబాద్ వచ్చాక ఇక్కడ చూస్తే కొంతవరకు ప్లేగు వ్యాధి అంతరించింది. సో దానికి గాను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అప్పటి నుంచి అమ్మవారికి బోనం అంటే పసుపు అన్నం లేదా బెల్లంతో చేసిన అన్నం భోజనం అంటారు దీన్ని. ఆ భోజనాన్ని సమర్పించడం జరిగింది. దాన్నే రాను రాను బోనం అంటున్నారు. అలాగే సైంటిఫిక్ వేలో కూడా ఈరోజు పసుపు వేప కొమ్మలు ఏదైతే ఉందో అది సైంటిఫిక్ వే. ఇప్పుడు వర్షాకాలంలో అన్ని జబ్బులు డిసీజెస్ కాంటేజియస్ డిసీజెస్ వస్తాయి కాబట్టి వాటిని నిర్మూలించడానికి మనం ఈ పసుపు ఈ వేపాకు అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. హైదరాబాద్ సిటీ మొత్తం మూసీ నదికి అప్పుడు అలైన్ అయి ఉంది. అది మూసీ నది పక్కనే బ్రిటిష్ పీపుల్ అంతా ఒక దగ్గర ఉండేటోళ్ళు. ఆ బ్రిటిష్ దగ్గర అక్కడ వికారాబాద్ నుంచి మనకు మూసీ వస్తుంది. అక్కడ నుంచి చాలా అండ్ మస్కిటోస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి దే వాంట్ టు స్క్వీజ్ అవుట్. కాకపోతే మనకు ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేయలేదు. సో అప్పుడు మన ఇక్కడ ఉన్న సోల్జర్స్ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ మైగ్రేటెడ్ టు ద మధ్యప్రదేశ్. అప్పుడు ఇక్కడ ఒక ప్లేగ్ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రజలు చనిపోతున్నారని చెప్పేసి సో అప్పుడు అక్కడ ఉజ్జయిని టెంపుల్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లోనే ఉజ్జయిని ఈజ్ అ ఫేమస్ టెంపుల్. సో అక్కడ వాళ్ళు మొక్కుకున్నారు.
అమ్మ మా కొడుకులు మా తల్లిలు మా తండ్రులు అందరు చనిపోతున్నారు రోగం వచ్చి, సో అవన్నీ తగ్గిస్తే మీకు బోనం సమర్పిస్తామని చెప్పేసి అక్కడ ఆ సోల్జర్స్ అనుకున్నారు ఆ రోజు. దీవించింది కాబట్టే ఇప్పుడు మన హైదరాబాద్లో బోనాలు అనేది సమర్పించుకుంటున్నాం. సో అక్కడ విషయం ఏంటంటే ప్లేగుని అరికట్టడం కోసం ఉజ్జయిని టెంపుల్ ఆ అమ్మవారు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరి పేరెంట్స్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ పిల్లల్ని చాలా బాగా ట్రెడిషనల్ అటైర్లో పంపించినందుకు అండ్ మేము చాలా కోఆపరేట్ చేసినందుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మీకు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు.